ఒక ఆలయం 17 సార్లు నేలమట్టమైంది. 17 సార్లు బూడిదైంది. కానీ 18 లేచి నిలబడింది. మీరు ఇప్పుడు చూస్తుంది కేవలం ఆలయం కాదు. ఇది భారతదేశపు యొక్క అజేయ ఆత్మ యొక్క సింబల్. వీడియోలోకెళ్ళే ముందు చాలామంది మన వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ మేము చేసే వీడియోలు ఫస్ట్ మీ వరకు రీచ్ అవుతాయి. వీడియోలోకి వెళ్దాం. సోమనాథ్ కథ వేల సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లు. వారంతా నక్షత్రాలు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి వరకు. ఈ 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఆయన. కానీ చంద్రుడు 27 మంది భార్యల్లో ఒక రోహిణి పట్ల మాత్రమే ప్రేమ చూపించేవాడు. మిగతా 26 మందిని పట్టించుకునేవాడు కాదు. వారంతా మనస్తాపంతో తమ తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. తండ్రి తమ కూతుర్ల బాధ చూసి చాలా కోపగించాడు. దాంతో ఆయన చంద్రుడికి శాపం ఇచ్చాడు. నీ కాంతి నువ్వు క్షీణించిపోతావు, నీ తేజస్సు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆ క్షణం నుంచి చంద్రుడు వెలుగు రోజు రోజుకి తగ్గిపోయింది. పూర్ణ చంద్రుడు అమావాస్యగా మారిపోయాడు. చీకటి, నిరాశ, భయం. ఆకాశంలో చంద్రుడు వెలుగు లేకపోవడంతో భూమిపై కూడా చీకటి పడింది. చంద్రుడు ఏం చేయాలో తెలియక అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. కానీ శాపం తొలగించడం ఎవరి చేతిలో లేదు. చివరికి బ్రహ్మదేవుడు చంద్రుడికి చెప్పాడు, కేవలం ఆ పరమశివుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయి. ఈ ప్రభాస క్షేత్రం మరెక్కడ లేదు, గుజరాత్ తీరంలో ఉంది. ఇదే ఇప్పటి సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాంతం. చంద్రుడు సముద్ర తీరంలో కూర్చొని శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహాదేవుడు చంద్రుడితో చెప్పాడు, చంద్ర, నీ తపస్సుకు నేను మెచ్చాను, కానీ నీ శాపాన్ని పూర్తిగా తొలగించలేను. ఎందుకంటే దక్షుడు కూడా ఒక మహా ఋషి. ఆయన ఇచ్చిన శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను. కానీ నేను నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు 15 రోజులు క్షీణిస్తావు, అదే శుక్లపక్షం. మరి 15 రోజులు పెరుగుతావు, అదే కృష్ణపక్షం. ఇలా నువ్వు ఎప్పటికీ అమరుడివి. ఇదే కారణం. చంద్రుడు ప్రతి నెల తగ్గుతూ ప్రతి నెల పెరుగుతూ ఉంటాడు. చంద్రుడికి జీవితం ఇచ్చిన శివుడు ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. మన భారతదేశంలో ఉండే 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటి జ్యోతిర్లింగం. సోము అంటే చంద్రుడు, నాథ అంటే ప్రభువు, రక్షకుడు. అందుకే సోమనాథ్, చంద్రుడికి నాథుడైన శివుడు. కానీ పురాణాల తర్వాత వచ్చే చరిత్ర. పురాతన కాలంలో సోమనాథ్ ఆలయం భారతదేశంలోనే అత్యంత వైభవోపేతమైన ఆలయం. స్వర్ణం, రత్నాలు, వజ్రాల ఆలయం మొత్తం సంపదతో నిండిపోయేది. దేశమంతటి నుంచి భక్తులు వచ్చేవారు. రాజులు, మహారాజులు, సామాన్యులు అందరికీ ఇది పవిత్ర స్థలం. కానీ సోమనాథ్ ప్రాంతం మరో కారణం వల్ల కూడా ప్రసిద్ధి చెందింది. ఇదే శ్రీకృష్ణుడి చివరి ప్రయాణానికి సాక్ష్యమైన ప్రదేశం. ద్వాపర యుగం ముగింపు కాలం. మహాభారత యుద్ధం అయిపోయింది. యదువంశం అంతా నశించిపోయింది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. కృష్ణుడికి తెలుసు తన సమయం ముగిసిందని. ద్వారకా నుంచి శ్రీకృష్ణుడు ఒంటరిగా నడుస్తూ ప్రభాస క్షేత్రానికి వచ్చాడు. అవును, ఇక్కడే సోమనాథ్ ఆలయం ఉన్న ప్రాంతం కూడా. అక్కడ ఒక రావి చెట్టు కింద శ్రీకృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. అదే సమయంలో జర అనే వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు. దూరం నుంచి శ్రీకృష్ణుడి పాదాలు జింకలా కనిపించాయి జరాకి. జరా బాణం విడిచాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదంలో గుచ్చుకుంది. జరా దగ్గరకు వచ్చి చూసి షాక్ అయ్యాడు. భగవంతుడిని నేను బాణంతో కొట్టాను. భయంతో శ్రీకృష్ణుడి పాదాల మీద పడి ఏడవడం ప్రారంభించాను. కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, జరా, భయపడకు, ఇది నా సంకల్పమే. ప్రతి యుగానికి ముగింపు ఉంటుంది. ద్వాపర యుగం ఇప్పుడు ముగిస్తుంది. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళు. మరి ఆ ప్రభాస తీర్థంలోనే శ్రీకృష్ణుడు తన దివ్య రూపాన్ని విడిచి వైకుంఠానికి ప్రయాణించాడు. ఈ పవిత్రమైన ప్రభాస క్షేత్రం సోమనాథ్ ఆలయం ఉన్న ప్రదేశమే. చంద్రుడికి జీవితం ఇచ్చిన చోట శ్రీకృష్ణుడు తన లీలలను ముగించాడు. అందుకే సోమనాథ్ అంటే పవిత్రం. అందుకే భక్తులకు అంత ప్రాముఖ్యత. కానీ ఈ పవిత్రత, ఈ వైభవం, ఇవే సోమనాథ్కి శాపంగా మారాయి. సోమనాథ్ సంపద విన్న విదేశీయులు దండయాత్రలు చేసి ఈ ఆలయాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. మొహమ్మద్ గజనీ 1026 సంవత్సరంలో సోమనాథ్ చరిత్రలో ఒక భయంకరమైన రోజు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మొహమ్మద్ గజనీ 50,000 మంది సైనికులతో ఈ దేవాలయం పైన దండయాత్ర చేశాడు. బ్రాహ్మణులు, సామాన్య ప్రజలు ఆయుధాలు లేకపోయినా సరే సోమనాథ్ దేవాలయాన్ని రక్షించడానికి పోరాడు. కానీ గజనీ సైన్యం ముందు ఎవరు నిలబడలేకపోయారు. ఆలయం నేలమట్టమైంది. గజనీ దోచుకెళ్లిన సంపద చరిత్ర లెక్కల ప్రకారం 20 మిలియన్ల దినార్లకు పైగానే. ఈ సంపదతో గజనీ తన పూర్తి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. సోమనాథ్ ఆలయపు ప్రసిద్ధ చెక్కు తలుపును ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లి తన సమాధి ద్వారం పైన కూడా పెట్టించుకున్నాడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత గుజరాత్ సోలంకి రాజు అయిన భీమదేవుడు సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. కానీ తర్వాత శతాబ్దాల్లో ఈ ఆలయం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఉదాహరణకి 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం దండయాత్ర చేసింది. 14వ శతాబ్దంలో ముజాఫర్ షా సైన్యం దండయాత్ర చేసింది. 1665 సంవత్సరంలో ఔరంగజేబ్ పూర్తి ధ్వంసం. మొత్తం 17 సార్లు ఈ ఆలయం కూల్చబడింది. కానీ ప్రతిసారి భారతీయులు మళ్ళీ దీన్ని నిర్మించారు. ఎందుకంటే సోమనాథ్ మనకు కేవలం ఆలయం కాదు, ఇది మన వారి విశ్వాసం, ఇది మన వారి గుర్తింపు, ఇది మన వారి ఆత్మగౌరవం. రాళ్లను కూల్చవచ్చు కానీ విశ్వాసాన్ని కూల్చలేరు. బంగారాన్ని దోచుకెళ్ళవచ్చు కానీ భక్తుని దోచుకెళ్ళలేరు. ఇది 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ సోమనాథ్ పరిస్థితి ఏంటి? శిథిలా వ్యవస్థలో శిథిలమై కూలిపోయి ఉంది. అప్పుడే ఒక మహానాయకుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. నవంబర్ 13, 1947 భారతదేశం స్వతంత్రమైన 2 నెలల తర్వాత భారతదేశ ఉక్కు మనిషిగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్కు వచ్చారు. కానీ ఆయన అక్కడ చూసిందేంటి? శిథిలాలు, కూలిన రాళ్ళు, చరిత్ర యొక్క బాధాకర అవశేషాలు. సర్దార్ పటేల్ ఆ శిథిలాలను చూసి ఏడ్చారు. భారతదేశపు యొక్క ఇనుప పురుషుడు, ఎవరికి భయపడని ఆ మహానాయకుడు ఆ ఆలయ శిథిలాలను చూసి ఏడ్చారు. ఎందుకు? పటేల్ గారికి అర్థమైంది, సోమనాథ్ కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతదేశం యొక్క ఆత్మగౌరవం. శతాబ్దాల బానిసత్వం తర్వాత స్వేచ్ఛగా మిగిలిన మనం మన సంస్కృతిని, మన చరిత్రను తిరిగి నిర్మించుకోవాలి. పటేల్ గారు ప్రతిజ్ఞ చేశారు, సోమనాథ్ ఆలయం మళ్ళీ లేస్తుంది, ఇది స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గొప్ప కార్యం అవుతుందని చెప్పారు. పటేల్ గారు కేఎం మున్షిని పునర్నిర్మాణ కమిటీకి అధ్యక్షుని చేశాడు. కానీ సవాలు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వ్యతిరేకత, డబ్బు కొరత, డిజైన్లో లోపాలు, రాజకీయ విభేదాలు. కానీ పటేల్ గారి లక్ష్యం మాత్రం వెనక్కి తక్కలేదు. దేశం అంతటా నుంచి, సామాన్య ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. రైతులు, కూలీలు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ చేరారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు, ఇది ప్రజల ప్రాజెక్ట్. కానీ దురదృష్టవశాత్తు డిసెంబర్ 15, 1950 సర్దార్ పటేల్ గారు మరణించారు. ఆలయం పూర్తి కాకముందే ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన కళ చనిపోలేదు, పనులు కొనసాగాయి. 1951 మే 11న భారతదేశం మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సోమనాథ్ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. 18వ సోమనాథ్ లేచింది. కానీ ఈసారి స్వతంత్ర భారతదేశ యొక్క చిహ్నంగా లేచి నిలబడింది. ఆలయం ఎత్తు 155 అడుగులు. శిల్పకళ సోలంకి శైలిలో నిర్మించారు. రోజుకు వేలాది మంది భక్తులు వచ్చి సందర్శిస్తారు. సముద్రం ఎదురుగా ఆకాశం వైపు చూస్తూ సోమనాథ్ నిలబడి ఉంది. 17 సార్లు కూలిన ఆలయం 18వ మరింత బలంగా లేచి నిలబడింది. ఈరోజు సోమనాథ్ కేవలం ఆలయం కాదు, ఇది ఒక పాఠశాల. సోమనాథ్ మనకు నేర్పించింది ఏంటి? విశ్వాసం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి ఐక్యతతో నిలబడాలి. కలిసి పనిచేస్తే అసాధ్యమైంది ఏదీ లేదు. మన సంస్కృతి, మన చరిత్రను మనమే భద్రపరుచుకోవాలి. సహనం, కాలం, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సత్యం గెలుస్తుంది. చంద్రుడికి జీవితం ఇచ్చిన చోట, కృష్ణుడు తన రూపాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళిన చోట, 17 సార్లు కూలిన చోట, 18వ లేచిన చోట ఉన్నదే ఇప్పుడు గుజరాత్లోని సోమనాథ్ ఆలయం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది భారతదేశం యొక్క అజేయ ఆత్మ. మీరు ఎప్పుడైనా సోమనాథ్కు వెళ్ళే అవకాశం వస్తే కేవలం ఆలయాన్ని మాత్రమే చూడకండి. ప్రతి రాయిలో చరిత్రను చదవండి, ఆ ప్రతి స్తంభంలో విశ్వాసాన్ని చూడండి, ఆ సముద్ర తీరంలో అమరత్వాన్ని అనుభవించండి. ఇది మన 12 జ్యోతిర్లింగాల సిరీస్లో పార్ట్ 1. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మేము చేసే వీడియోలు ఫస్ట్ మీ వరకు రీచ్ అవుతాయి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.